సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఘటన దేశం యావత్తు తలదించవలసినటువంటి. ఇవాళ గవాయి గారి మీద ఆ సనాతనవాది అని చెప్పుకుంటూ సనాతనాన్ని ఎవరైనా చిన్నచూపు చూస్తే సహించేది లేదని బహిరంగంగా మాట్లాడి మరీ బూటు విసిరాడు అంటే ఇది ఆ న్యాయవాది చేసినటువంటి నేరం వాడొక్కడో చేసిందని నేను అనుకోవట్లా. అతను సనాతనానికి ప్రతినిధిగా చెప్పుకున్నాడు, మనువాదులు ప్రతినిధిగా అతను దాడి చేశాడు. ఈ దాడి భారత ప్రధాన న్యాయమూర్తి మీద మనువాదులు సనాతనవాదులు చేసిన దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. గతంలో హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అనేక తీర్పులు వచ్చాయి, బాబ్రీ మసీదుకు అనుకూలంగా కూడా కొన్ని తీర్పులు వచ్చాయి. ఆనాడు ఏ సనాతనవాది ఆ జడ్జి మీద చెప్పులు విసరలేదే. ఎందుకంటే ఆ జడ్జి వేరే ఆయన, ఈ జడ్జి ఏమో అంబేద్కరిస్టు. దీనికి ప్రధానమైన మూల కారణం ఇంకోటి ఉందండి. ఈ జడ్జి గారి తల్లి గారిని ఆర్ఎస్ఎస్ వారి పుట్టుక పండక్కి పిలిచి వారు ఇన్విటేషన్లో పేరేశారు. ఆవిడ నిర్మోహంగా చెప్పింది, అయ్యా నేను అంబేద్కరిస్ట్ని, ఈ హిందూ ధర్మానికి సంబంధించిన ఆర్ఎస్ఎస్ పేరు నాకు ఎందుకు వేశారు అని అడిగారు. నవయాన భోజన సంక్షేమ సంఘం, అదేవిధంగా మా తోటి దళిత మిత్రులు, దళిత సంఘాలు, బాసనా సమాజం, విదుసం ఐక్యవేదిక రాష్ట్ర కౌన్సిల్ అందరం కలిసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య కారణం ఏంటంటే భారతదేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు అంటే పార్లమెంట్ కంటే చాలా గొప్పది. అలాంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఒక సనాతనవాది, ఒక దుర్మార్గవాది, ఒక ఆర్ఎస్ఎస్ వాడు తన బూటు తీసుకెళ్ళి కాలుతో బూటుని న్యాయవాదం మీద ఇచ్చినాడంటే ఈ దేశంలోని న్యాయస్థానానికి ఏం గౌరవిస్తున్నారో ఒకసారి ఆలోచించేయండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే, భారతదేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అంటే ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన పదవి. అది రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి అయినటువంటి వ్యక్తి మీద బూటికాలు విసిరాడంటే ఒక లాయరు, వాడు పాత్రధారి, వెనకాతల సూత్రధారులు ఉన్నారు. ఇంతవరకు కూడా వాడి మీద దేశద్రోహం కేసు పెట్టాలి. కారణం ఏంటంటే న్యాయస్థానం, ఆ న్యాయస్థానం కంటే పెద్దది మనకు లేనే లేదు. అలాంటి న్యాయస్థానం మీదే దాడి చేశారు. అక్కడ గవాయి మీద వ్యక్తిగత దాడి కాదు, భారత అత్యున్నతమైన న్యాయస్థానం న్యాయధనం మీద, రాజ్యాంగం మీద, ఈ దేశ సార్వభౌమత్వం మీద, ఈ దేశ పౌరుల మీద దాడి. వాడిని వెంటనే రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి వాడి మీద కేసులు పెట్టాలి. అదేవిధంగా బీజేపీ ఆర్ఎస్ఎస్లు చెప్తూ ఉన్నాను, మీరు సనాతనవాద అంటున్నారు. ఈ దేశంలో సనాతనం అంటే మీకు తెలుసా? చార్వాకుల సనాతులు, లోకాయుతుల సనాతులు, బౌద్ధం సనాతనది. ఏదైతే గవాయి గారు వ్యాఖ్యానం చేశారో ఆ వ్యాఖ్యానంలో తప్పేముంది? మీరు ఏదైతే ఆ గుడి అనుకుంటున్నారో ఆ గుడి ఎవరిది? బౌద్ధ క్షేత్రం. ఈ దేశంలో ఉన్నటువంటి క్షేత్రాలు కూడా బౌద్ధ క్షేత్రాలు, శైవ క్షేత్రాలు తర్వాత మార్చుకున్నారు మీరు. ఈ దేశంలో బౌద్ధ ప్రతి ఎక్కడికి తవ్వండి బౌద్ధం కనిపిస్తుంది, ఎక్కడ తవ్వండి జైనం కనిపిస్తుంది. మీరు వాటి మీద దాడి చేసి వాటిని నాశనం చేసి మీరు రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడే చెప్తున్నాను, ప్రధానమంత్రి అండ కలుగు చేసుకోవాలి, మరి ముఖ్యంగా రాష్ట్రపతి కలుగు చేసుకోవాలి. ఎందువల్ల రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్రపతికి ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం గవాయి గారి మీద ఎవడైతే చెప్పుతో బూటకాలతో దాడి చేశాడో వాడిని కఠినంగా శిక్షించాలని మా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.